జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆషాఢ మాసంలో అల్లుళ్ళు పడే కష్టాలు కామెడీ రూపంలో స్కిట్ చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ గెణికింది నారాయణ. ఏమండి ఆషాఢమైన గోరింటాకి ఎత్తుకుంటే పండలేదేటండి? మనిషివే పండిపోయావు, ఇది పండితేటి లేకపోతే ఏంటి చెప్పు మనకి. ఇలాంటి కౌర్లు బాగా చెప్తావు. ఆ గుమ్మని కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది. ఆ ఇంట్లో చెత్త అంతా మురుకు వాసన వస్తుంది, బయట పాడేయండి. అలాగైతే ఫస్ట్ నిన్నే పడేయాలి. నువ్వే ఎక్కువ కుళ్ళిపోయావు. సరే కానండి, ఏంటి ఈ వాళ్ళతో మరి ఆషాఢం వెళ్ళిపోతుంది. అమ్మాయిని అత్తోరింటికి పంపాలి కదా. బంగారు తల్లి. నాన్నగారు చెప్పమ్మా. రేపటితో ఆషాఢం వెళ్ళిపోతుంది. మిమ్మల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్ళాలంటే బాధగా ఉంది నాన్నగారు. ఏమే అమ్మాయి రేపు వెళ్ళిపోతుందటే, అవును త్వరగా పంపించి దాని సంగతి చూడు. ఏంటండి అలాగే అంటారు? లేకపోతే 50 కేజీలు బస్తా 2 నెలలు వచ్చింది మనకి, 15 రోజులు తినేసింది మొత్తం ఇది. ఏమే లగేజ్ ఎత్తుకు ఫస్ట్ వెళ్ళి. సరే నాన్నగారు. వెళ్ళు. ఇదేదో చచ్చిపోతున్నాడు వీడు. ఏమేం మామయ్య? ఆషాఢ మాసం గడప దాటకూడదు. మీ అమ్మాయిని చూసి 4 రోజులు అవుతుంది. అసలే ఆషాఢ మాసం. ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. రేపు మార్నింగ్ ఆషాఢ వైపు పంపించేస్తా 12 గంటలకి. కాదు మామయ్య, పొద్దున్న 3 గంటలకు ఫ్లైట్. దుబాయ్ వెళ్తున్నాను, 3 నెలలు రాను. 12 దాటిన తర్వాత ఆషాఢం పోద్ది. అయ్యో, కలచ్చు చూడొచ్చు కానీ ఇప్పుడు చేతికి ఏంటిదంతా మీ అమ్మాయి లేదు కదా. మొత్తం కొరికేసుకున్నా. మా ఏమే ఎల్రా, అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు వచ్చాడు. ఏమండి అల్లుడు గారు ఆషాఢంలో అత్తగారు ముఖం చూడకూడదని తెలీదా మీకు? మామూలు రోజుల్లోనే మీ ముఖం చూడడం, అలాంటి ఆషాఢంలో ఏం చూస్తామండి? ఆషాఢ మాసంలో అమ్మాయి అబ్బాయి కలిసారు అనుకోండి, ఆ పిల్లలు వంకర టెంకరగా పుడతారట. మీకెలా తెలుసు? మా అత్తగారు మావారు కలిసారు, ఇది పుట్టింది. సరే గాని మామయ్య గారు, అమ్మాయి ఎప్పుడు నిమిషం ఆగు. ఏమే పాపం ఒకసారి చూసి వెళ్ళిపోతారట అమ్మాయి. చూసే వెళ్ళిపోవాలి. అమ్మాయి అల్లు గారు మెడేట్ ఇలా అంటున్నది. ఇవ్వండి, అమ్మాయిని చూసి చల్లలేదు కదా. ఇగో గడప దాటొద్దు, అత్తగారికి ప్రమాదం. ఇలా మాట్లాడుకోండి, అర్థమైందా? జాగ్రత్త అమ్మా, ఓకేనా? రే ఏంట్రా కక్కుర్తి? ఏదో అత్తగారితో ఇలా మాట్లాడడానికి ఇల్లు లోపలికి వద్దాం అనేసరికి నువ్వు మొత్తం రే జస్ట్ తల తిప్పాను అంతేనా నేను? నీకు దండరా బాబు. ఏమి వెళ్ళరా? అల్లుడు గారు బాగా తొందరపడుతున్నారే. ఇలాగైతే మనం చాలా కష్టం గానీ. రే బయలుదేరు, ఇంకా 12 తర్వాత ఆషాఢ మాసం. మామయ్య గారు ఇప్పుడు నేను ఎల్లొత్తులోకి ఎలాగో 12 అవుతుంది. 3 గంటల ఫ్లైట్ వెళ్ళిపోవాలి. కాసేపు ఎక్కడే ఉంటాను మామయ్య. లోపల రాకూడదు, పని చేయి, బయట పడుకో. నేను లోపల పడుకుంటా, సరేనా? పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళాలి మామయ్య. మీ అమ్మల్ని అందరినీ మిస్ అవుతాయని భయం వేస్తుంది మామయ్య. కనీసం నీ పట్టు లుంగి మొత్తం ఊడిపోయిందిరా. మూసుకొని పడుకో. 12 అమ్మని హాయి చెప్తుంది, కాఫీ తాగి ఫ్లైట్కి వెళ్ళిపోదు. సరే మామయ్య. ఏమే అల్లుడు కొంచెం తేడాగా ఉన్నాడే. ఆడిగాని అమ్మాయిని ముట్టుకున్నాడు అనుకో, నువ్వు పోతావు. ఓ పని చేస్తా నాకు. ఏమే ఇది మొన్నే దుబాయ్ లో కొన్న సెన్సార్ వైబ్రేషన్ మిషన్. ఇది అల్లుడికి ఇస్తా. ఇదేమో నీ దగ్గర పెడతా. పొరపాటు ఇది కొంచెం వెళ్ళి అమ్మాయిని టచ్ చేసిన వైబ్రేషన్ వస్తుంది. ఇదిగో ఇక్కడ పెట్టు, సరిపోద్ది. అల్లుడు బాగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. అవును మామయ్య, యంత్రం తెప్పించాను. యంత్రమా? ఇది పాకెట్ లో పెట్టుకో, నీకు మొత్తం డిస్ట్ అంతా పోద్ది. మొత్తం డిస్ట్ అంతా పోవాలి. వేడి చేసింది మామయ్య ఈ మధ్యనే. పడుకోండి, నిద్ర లేకుండా చేస్తున్నాడు వీడు.
అమ్మా తల్లి ఇప్పుడు వచ్చేందుకు తల్లి. తల్లి కాదు అక్కడ మిషన్ ఆన్ చేసేసాడు. మిషన్ ఆన్ చేసేసాడు. ఆత్మ చెప్పరా బాబు. బయటరా. అంటే గడప దాటొద్దు అన్నారు కదా అని. గడప దాట ఏమే వెళ్ళరా. ఈ ఆషాఢంకి వచ్చిన కష్టాలు పడుకోండి మూసుకొని. అలాగే మామయ్య. ఎవడే మళ్ళీ మిషన్ ఆగే. ఇది ఇక్కడే ఉంది, నీకు వైబ్రేషన్ ఎందుకు వస్తుంది? ఏమోనండి మిషన్ ఆన్ చేసాడు. రేయ్, ఈ లోపల ఏం చేస్తున్నారా? మామయ్య ఒరే యంత్రం వెళ్తే ఇది నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకా అమ్మాయిని పంపించిన ఇంటికి అర్థమైందా? అలాగే మామయ్య. మూసుకొని పడుకోండి అంతే. ఓకే మామయ్య. మిషన్ తీసాను పడుకోంగా. నువ్వు అయ్యో నేను ప్రసాదరావు గారు అల్లుండి సార్. ప్రసాద్ గారు అల్లుడా? అవునండి. ఎవరో వచ్చారండి. సునీల్ గారు ఏలుడు అంటున్నాడు. అవును మాలాడు ఏం చేశాడు? వీడేమో అమ్మాయి పట్టుకొని తిప్పుతున్నాయా? అమ్మాయి ఎక్కడ? అయినా ఊళ్ళో దొంగలు ఎక్కువైనారు. బయట తిప్పకండి. అవును నేను ఇందాక వెళ్ళినప్పుడు చూసానండి ముగ్గురు నలుగురు చూసారా? దొంగలు చూసారా? తొప్ప- ఎక్కడ? ఇందాక ఆ తొప్పల్లో తిరుగుతా ఉన్నారు ముగ్గురు. ఎతకని ఫస్ట్ ఏయ్, ఏయ్, ఎవరున్నారా? ఏయ్, పదండ్రా. ఊళ్ళో దొంగలు ఎక్కువైపోయారు. రే ఎవడా నువ్వు? సుబ్బారావు గారు అల్లుండండి. నువ్వు? వెంకట్రావు గారు అల్లుండండి. దుర్గారావు గారు అల్లుండండి. ఒరే మీరందరూ ఆషాఢం అల్లుళ్ళ వాళ్ళ కూతురు కళ్ళంగా వచ్చారా? మామయ్య పన్నెండు అయిపోయింది. ఆషాఢం పోయింది. ఆషాఢం పోయింది, నువ్వు పోవచ్చు కదా. పోదాం ఇంకా. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ బెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ. అయ్యో ఆషాఢం అనగానే మగాళ్ళు ఇంత కరువులో ఉంటారనేది మరి కళ్ళారు చూపించేశారు ఏంటబ్బా మీరు రాంప్రసాద్ గారు. అది కొంతమంది ఊర్లలో పాపం అలా బయట కలుద్దని పొలంలోకి అలా తీసుకెళ్తారు భద్ర. ఈడిగా ఈ ఎక్స్పీరియన్స్ లో వాడుతూ మనం. మరి నాగబాబు గారు స్కిట్ ఎంత వరకు సెట్ అయింది? ఇది మనకి ట్రెడిషన్ ఆషాఢ మాసం అనేది అత్తాలు ఒకే ఇంట్లో ఉండకూడదు, ఒకే గడప తక్కకూడదు ఏదో ఉంటది కదా. అత్తగారు చనిపోద్దని ఒక ఇదేంటి. ఏదో మొత్తానికి ఒక సెంటిమెంట్ ఉంది మన ట్రెడిషన్ ఇది. కాకపోతే కొంచెం మసాలా ఎక్కువైంది కానీ ఓవరాల్ గా అయితే హిలేరియస్ గా ఉంది స్కిట్. నాకైతే బాగా నచ్చింది. దర్బాబు కూడా బాగా చేశాడు, రాజు బాగా చేశాడు, నువ్వు బాగా చేయించావు. వెరీ గుడ్ రాంప్రసాద్. ఐ లైక్ ది స్కిట్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు? అఫ్ కోర్స్ సార్ చెప్పినట్టు కామెడీగా అనిపించింది. అండ్ దొర్బాబు కూడా ఆయనకి ఏ క్యారెక్టర్ అయితే మీరు ఇచ్చారో ఆ క్యారెక్టర్ చేశారు అంతే తప్ప. బట్ ఎక్కడో కొంచెం అంతవరకు కూడా బాగానే అనిపించింది. బట్ అదర్ దెన్ దట్ ఓకే. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెడిషన్ కాబట్టి ఆ లైన్ దాటినా యాక్సెప్టబుల్ గానే ఉంటది నా ఉద్దేశం. ఇది ఆషాఢం కదా కొంచెం అలా వైఫ్ అండ్ హస్బెండ్ అదే అదే అది అది ఎక్కడ వరకు అంటే రాంప్రసాద్ గారు నేను కూడా ఎంజాయ్ చేశాను, బాగానే నవ్వుకున్నాను అంటిల్ ఇది వచ్చేదాకా. బట్ ఆఫ్టర్ దట్ కొంచెం ఒకలాగా జరగలేదు మేడం, అనిపించింది. వెనక్కే తీసుకెళ్ళి. మేడం నేను జనాలకి పాజిటివ్ చేయాలని చెప్పి ఆడు పిల్ల పట్టుకున్నా అంటే ఆ ప్రెస్సింగ్ కి అవుతుందని వైబ్రేషన్ ఆ పిల్ల కూడా పెట్టాను. సర్లే రాంప్రసాద్ కానీ ఇంకా కానీ ఉప్చికి ఉప్చికి ఉప్ప ఉప్ప. ఓకే థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. చాలా సైంటిఫిక్ గా ఆలోచించి దీన్ని సరే సరే వాడుకోండి బాయ్.